రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మనం చూసాము బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డిపై హాట్ టాపిక్ గా కామెంట్ చేశారు. వైట్ పేపర్ బ్లాక్ పేపర్ అంటూ మోదీ గారికి లవ్ లెటర్ రాశారంటూ ఆసక్తికరంగా ఒక మాటలు మాట్లాడారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది 2 రోజుల నుంచి రభస జరుగుతోంది. స్పందన ఏంటంటే, వాస్తవానికి మోదీ గారు ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్న దాఖలాలు గత ప్రభుత్వంలో చూడలే. సో దాన్ని కప్పిపుచ్చడానికి వీళ్ళు ముందుగానే కౌంటర్ అటాక్ చేస్తున్నారేమో అని నా అభిప్రాయం. రెండోది, నిన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారి సభలో మాట్లాడిన తీరు అందరికీ నచ్చింది, ఆల్మోస్ట్ ఆల్, ఎస్పెషల్లీ బిజినెస్ మ్యాన్లకి. ఎందుకంటే అక్కడ ఆయన రాజకీయ ప్రస్థానం తేలే, రాజకీయ ప్రస్తావన అనేది ఎత్తలే. ఆయన మాట్లాడలేదు, మోదీ గారు కూడా మాట్లాడలేదు. మోదీ గారు కూడా ఈయన ఏమన్నాడు, నాకు ఇటువంటి బడాబాయి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఆ సభ వేదిక ఆలోచించలో చీఫ్ గెస్ట్ ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో వచ్చిన ఖచ్చితంగా ఆయనకు బిస్కెట్ వేస్తాంగా. ఎవడే ఇప్పుడు సభ వేదిక నలగించే పెద్దలకు నమస్కారం అంట, ఎవరికైతే సన్మానిస్తున్నావు మరి అతని గురించి అంటే చెప్పక్కర్లేదు. నాకు ఎన్నోసార్లు ఆదుకున్నారు, ఆయన గొప్ప మహానుభావుడు, ఆయన అలా ఉండబట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని చెప్తాం. ఒకవేళ ఆయన హెల్ప్ చేయకపోయినా అలా చెప్పాలి, సభ మర్యాద అది. ప్రధానమంత్రి అంటే మొత్తం 29 రాష్ట్రాలకి ప్రధానమంత్రి, ఒక్క బీజేపీ ప్రాంత పాలన ఉండే రాష్ట్రాలకే కాదు కదా, అందరికీ ప్రధానమంత్రి కదా ఆయన. సో అక్కడ అలా మాట్లాడాడు, ఎవరు వస్తే వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. అదే రాజకీయం. బీజేపీ అంటే నచ్చదు, ప్రధాని మోదీ అన్నా కూడా నచ్చదు, కానీ బయటికి సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ అది అనాలి కదా. అదే కదా లౌక్యం, అదే కదా రాజకీయం. ఆయన అదే ప్లే చేశాడు. ఎప్పుడైతే ప్లే చేశాడో, గతంలో కేసీఆర్ గారు కనీసం ఆయన దగ్గరికి వెళ్ళిన దాఖలాలు లేవు, ఇగోతోనే వెళ్ళలేదని చూడ మనం వార్తల్లో చూసాం. సో దాన్ని వీళ్ళు ముందే కప్పిపుచ్చడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారేమో నా అభిప్రాయం. ఒకటి, ప్రధాని మోదీ గారికి బిస్కెట్లా మాట్లాడాలి, ఎందుకంటే సభా మర్యాద. రెండోది, ప్రధానమంత్రి ఒకప్పుడు గుజరాత్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, గుజరాత్ అహ్మదాబాద్ లాంటి మహానగరం నిర్మించిన వ్యక్తి. సో అహ్మదాబాద్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీ, హైదరాబాద్ కూడా మేజర్ మెట్రోపాలిటన్ సిటీయే. అహ్మదాబాద్ స్థాయి డెవలపింగ్కి రావాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, దేశంలో 2వ రాజధానిగా అవతరించే హైదరాబాద్కి అంత క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు? ఇప్పుడు మెట్రో మనకి ఎప్పుడు వచ్చిందండి? మనకన్నా కొచ్చి, కేరళ కొచ్చి చిన్న సిటీ, ఐ మీన్ హైదరాబాద్ కన్నా చిన్న సిటీ, దానికి ఎప్పుడో వచ్చింది. కోయంబత్తూరుకి ఎప్పుడో వచ్చింది, హైదరాబాద్కి ఎందుకు అంత లేట్ అయ్యింది? అది వేరే స్టోరీ. సత్యం స్కామ్ అన్నారు, దానివల్ల డిలే అయిందన్నారు, పక్కన పెడితే మరి దీనికన్నా ముందే మెట్రోలు వచ్చిన అవి గొప్ప సిటీలా కాదా? మెట్రో ఉంటే పెద్ద సిటీ అన్నట్టే లెక్క కదా, గ్రేట్ సిటీ అన్నట్టే లెక్క కదా. మరి హైదరాబాద్ అహ్మదాబాద్కి ఎప్పుడు మెట్రో వచ్చింది, దీనికి ఎప్పుడు వచ్చింది అన్నట్టుగా ప్రశ్నించుకుంటే లేట్ ఉన్నట్టే కదా. సో అలాంటి సందర్భంలో అటువంటి కార్యక్రమాలు కానీ డెవలపింగ్ సంబంధించి సరే అక్కడ బాగా ఉంది. ఇప్పుడు ఇండియా లెవెల్లో మీరు చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఫార్మాకి సంబంధించిన ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయిన సిటీ ఏది ఉందంటే నార్త్లో అహ్మదాబాద్ ఒకటి, వడోదర ఒకటి, సౌత్లో కోయంబత్తూరు, చెన్నై, ఇవే వినిపిస్తుంటాయి. హైదరాబాద్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని లేవు, లిమిటెడ్గా ఉన్నాయి. సో అంత కంపెనీ పరంగా కూడా అంత డెవలప్ అయ్యాం కాబట్టి మీరు అంటే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, మీరే ఆ సిటీ చేశారు కదా, అలాగే మాకు కూడా చేస్తే బాగుంటుంది కదా, అలాంటి సపోర్ట్ ఇస్తే మేము చేస్తాం కదా అని అనడంలో తప్పే ఉంది. ప్రస్తుతానికి ప్రధాని, తర్వాత ప్రధాని అవుతారో కదా కాదు తెలీదు. అక్కడ మోడీ గారు కూడా ఎలా మాట్లాడారు, చాలా చాకచక్యంగా మాట్లాడారు. ఆయన కూడా మా దృష్టిలో ప్రభుత్వం అంటే రాష్ట్రాలే, మా దృష్టిలో కేంద్రం అంటే అన్ని రాష్ట్రాల మీద పరిపాలన ఒకే విధంగా చూసే కేంద్ర ప్రభుత్వం మాది. రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇండివిజువల్గా డెవలప్ అయితే దేశం అభివృద్ధి చెందినట్టే అని మోడీ గారికి స్పష్టంగా చెప్పాడు. ఆయన కూడా అక్కడ రాజకీయాల ఉద్దేశంతో ఎక్కడ మాట్లాడలేదు కదా. వెంటనే పటాన్చేరు సభకి వెళ్ళేసరికి మళ్ళీ వెర్షన్ మార్చారు అదే మోదీ గారు. తప్పులేదు అక్కడ. ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ మోదీ మాట్లాడలేదు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. అదే సభా మర్యాద, అదే రాజకీయం అంటే. వెంటనే పటాన్చేరు సభకి వెళ్తే ఏమన్నారు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్ మేడిగడ్డకి సంబంధించినంత ఇష్యూ అయినా కాంగ్రెస్ ఆ పేపర్లు బయటికి తీయట్లేదు, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని వెంటనే రేవంత్ రెడ్డి గారిని కూడా వదలలేదు మోదీ గారు.
తేడా చూసారా? అవును. ఇక్కడ వేదిక మీద ఉన్నప్పుడు ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవాలి. మీరు తోపు మీరు తోరంటే మీరు కూడా గొప్పలే సార్ అని అనాలి, తప్పదు. మీరు వచ్చారు నా ఇంటికి, సార్ జగదేవ్ గారు మీరు సూపర్ సార్ మీరంటే ఊరుకోండి గోపి గారు మీకంటే అంటాను నేను. ఊరికి ఆ మాటకు మాట అనాలి కదా, గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు. అలా మాట్లాడారు. సో గతంలో ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, నాకు ప్రజలు ముఖ్యం, తరువాత పార్టీయా కాదా ప్రభుత్వమా కాదా అది పక్కన పెట్టండి, ప్రజల కోసమే కదా. అంతకుముందు కూడా ఒకసారి సీఎం అయిన మరుక్షణం అక్కడ వారం రోజుల్లో 10 రోజుల్లో ఢిల్లీ వెళ్ళి వచ్చారు కేంద్ర మంత్రులు కలవడానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అమిత్ షా గారిని కలిశారట. సార్ నాకు ఒక 10 మంది IPSలు కొత్త వాళ్ళు కావాలి, ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు నాకు కావాలి, నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటే తప్పకుండా వెంటనే ఇమీడియట్గా ఆర్డర్స్ పాస్ చేశారట. 2024లో రిలీవ్ అయ్యి IAS IPS మీ దగ్గర పంపిస్తారని కూడా చెప్పాడట ఆయన. అలాగే నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా మీకేం కావాలమ్మా, మేడం మాకు కావాల్సిన రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ రూపంలో మీరు తీసుకున్నవి అవన్నీ మాకు మళ్ళించాలి అంటే తప్పకుండా ఇస్తామమ్మా. అందరూ అలాగే వచ్చాక ఏమన్నాడు, వాళ్ళు పరిపాలన పరంగా అలాగే భేషజాలు విభేదాలు చూపించట్లేదు. నేను ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు కేంద్ర మంత్రిగా కనిపించారు, వాళ్ళలో కూడా నేను ఒక ముఖ్యమంత్రిగా గౌరవం దక్కింది, అన్నీ చేస్తామన్నారు. విడుదల చేస్తారా చేయరని పక్కన పెట్టండి, నాకైతే హామీ ఇచ్చారు, చక్కగా మాట్లాడారు. ముందు అడగందే అమ్మాయినే పెట్టదు కదా, ముందు వెళ్ళకపోతే ఎలా అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వివరంగా చెప్పారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. అంతకుముందు నేను వెళ్ళిన దాఖలాలేవి, కలిసిన దాఖలాలేవి, ప్రధానమంత్రి వస్తే అంత ఈగో అయితే ఎట్లా అని వీలే అన్నారు చాలా మంది. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఇప్పుడు మీ కంపెనీకి మీ బాస్ వచ్చాడండి, మీ బాస్ అంటే మీకు పడదు, నచ్చదు, కానీ ఏం చేయాలి, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి తలదించి పక్క వెళ్ళిపోతారు లేదా? నచ్చినా నచ్చకపోయినా ప్రోటోకాల్ అది, విష్ చేయాలి. బాస్ వదిలిగా మీరు కాల్ మీద కాల్ వచ్చి కూర్చుంటారా? తప్పు కదా అది. అలాగే ఇప్పుడు ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి రాష్ట్రం కోసం నాకు ఇది కావాలి, పెండింగ్లో ఉన్నాయి చూడండి, మీరు ఎదురు చేసి పెట్టండి అన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమో ఎవరు, ఒకవేళ కాంగ్రెస్ రాకుండా ఇదే వస్తే ఫేవర్గా ఉండాలిగా, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలిగా. దాన్ని వీళ్ళు ఎలా తీస్తున్నారు, నెక్స్ట్ ఈయన రాహుల్ రాడని వీళ్ళకి అర్థమైందా, బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడా, బీజేపీకి ఫేవర్గా మారబోతున్నాడా అంటే మరోవైపు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు, రేవంత్ రెడ్డి ఎటైనా వెళ్ళిపోవచ్చు అనే వార్తలు కూడా ఎవరు మట్టుకు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరికి తెలుసుది, రేవంత్ రెడ్డి బీజేపీలో కూడా కలిసిపోవచ్చు అనేసి అంటున్నారు. కలిసి చెప్పిన వాళ్ళే చెప్పాలి, వాళ్ళకి ఏమైనా అధిష్టానం నుంచి ఉన్న లీడ్లు వచ్చాయేమో ఎలా తెలుసు వాళ్ళకి? రాజకీయం క్లియర్ కట్గా అక్కడ మోదీ గారు కూడా సభా మర్యాదగానే మాట్లాడారు, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మేము అన్ని రాష్ట్రాలకి ఒకేలా చూస్తామని కూడా చెప్పాడు ఆయన. దాన్ని వదిలేసి ఎక్కడ కేసీఆర్ గారు గతంలో వెళ్ళలేదు కలవలేదు అంటారేమో అని ముందుగానే వీళ్ళు డిఫెన్స్ ఆడుతున్నట్టుగా నాకు అనిపించింది. 3 నెలలు అంటున్నారు, 3 నెలలు అయ్యింది, ఇంక 100 రోజుల పాలన కూడా అవ్వలే. 3 నెలల్లో ఎన్ని బయటికి తీస్తున్నారు అవకతవకలు, స్కాములు, ఇవి అవి రోజుకోటి వస్తూనే ఉన్నాయి. మేడిగడ్డ అన్నారు, ఆ తర్వాత గ్రూప్ 2 అన్నారు, ఆ తర్వాత గొర్రెలు బక్రీకి సంబంధించి ప్రతిదీ, తర్వాత కొంతమంది గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఊరికే శాలరీలు తీసుకుంటాను ఒక లిస్ట్ అన్నారు. నేను ఒక పబ్ ఇష్యూ దొరికితే ఆ పబ్ కూడా కేటీఆర్ గారు బామర్దంలో హ్యాండ్ ఉందని అంటున్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఎందుకు రోజుకోటి వస్తున్నాయి? ఆ ల్యాండ్ క్లోజర్లు ఏవో కొని అక్కడ పెట్టారన్నారు విజయవాడలో, మరి అదేంటది? ఇవన్నీ తీస్తున్నారు కాబట్టి భయంతో వీళ్ళు మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ బీజేపీతో రేవంత్ రెడ్డి గారు బీజేపీతో వెళ్ళిపోతారు అని అంటే దానికి కారణం ఎవరు? మీరే అవ్వాలి. ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో వాళ్ళే అవ్వాలి. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వానికి కూలగదోసే ప్రయత్నం చేస్తే ఆయన మరి బీజేపీతో వెళ్తాడేమో, లేకపోతే ఆయన ప్రభుత్వానికి వెళ్ళకపోతే ఆయన అలాగే ఉంటాడు కదా. ఇన్ కేసు గవర్నమెంట్ కాంగ్రెస్ రాకపోతే మళ్ళీ బీజేపీ వస్తే మచ్చిగా చేసుకోవాలిగా, మంచిగా ఉండాలి కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఒకవేళ కోపం వచ్చిందనుకో రివర్స్ చేస్తారు వాళ్ళు, 100 రూపాయలు ఇవ్వాల్సింది కాస్త 20 రూపాయలు ఇస్తారు, మెల్లగా నిధులు విడుదల చేస్తారు. ఊరికే మనకి వీడు బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఆయన కొద్దిగా టైట్ చేయండి అంటారు. అదే మంచిగా ఉన్నాం అనుకో, సరే వాళ్ళ ప్రభుత్వం పరిపాలించే రాష్ట్రాలకైతే ఇమీడియట్గా 100 రూపాయలు ఇచ్చివచ్చు, మిగతా ప్రభుత్వాలకి ఒక 80 రూపాయలు అయినా ఇస్తారుగా, ఒక 70 రూపాయలైనా ఇస్తారుగా. అదేనా కావాలి కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం.
అట్లా బరస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా అందరితో మంచిగా ఉంటే తప్పే ఉంది.